ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు అయిన యేసు నామములో మీ అందరికీ శుభాభివందనాలండి. నేను మీ జ్ఞాన సుందరి. మనం ప్రార్థనలో అనేక రకాలుగా చేసుకుంటాం కదండి. మొదటిది వ్యక్తిగత ప్రార్థన. మన సొంతగా ప్రార్థన చేసుకోవాలి. మనకి ఏం అవసరమో దేవునికి విన్నవించుకోవాలి. దాన్ని వ్యక్తిగత ప్రార్థన అంటారు. కుటుంబ ప్రార్థన, మనము మన పిల్లలతో, మన ఇంట్లో, మన కుటుంబస్తులతో చేసుకునే ప్రార్థన కుటుంబ ప్రార్థన అండి. తర్వాత సంఘ ప్రార్థన. మరి ఆదివారము పండుగలలోనూ మనం అందరితో సంఘస్థులతో కూడుకుని చేసేది మరి సంఘ ప్రార్థన. సంఘంలో కూడా మనం అందరము కలిసి ఐకమత్యంగా ప్రార్థన చేసి పాడుకునడమే అది సంఘ ప్రార్థన. తర్వాత సహవాస ప్రార్థన, మన స్నేహితులతో మనము చేసుకునేది, ఎవరు పిలిచినా కానీ వెళ్ళి ప్రార్థన చేసేది సహవాస ప్రార్థన. అంటే స్నేహితులు, మరి తెలిసిన వారు, మన శ్రేయోభిలాషులు, మన రక్త సంబంధికులు, మన బంధువులు పిలుస్తారు కదండి, అక్కడికి వెళ్ళి మనం ప్రార్థన చేసినట్లయితే అది సహవాస ప్రార్థన అవుతుందండి. తర్వాత ఉపవాస ప్రార్థన, ఇది అన్నిటికంటే ముఖ్యమండి. ఉపవాసము అంటే దేవునికి సన్నిహితంగా మరి ఉండి ప్రార్థన చేసి, మరి భోజనము మానేసి, మన శరీర అవయవాలన్నీ, మన ఆత్మ, మన హృదయం అంతా దేవునికి సమర్పించి, సంపూర్ణంగా సమర్పించి ఉపవాసం చేసి మందిరములో మరి మనందరి కొరకు, మన వ్యక్తిగతంగా అందరి స్నేహితుల కొరకు, అందరి కొరకు చేసే ప్రార్థన ఉపవాస ప్రార్థన అండి కదా. మరి కాకపోతే మరలా విన్నప ప్రార్థన, విన్నపం చేయాలా, విన్నవించుకోవాలా. నీకేమేం కావాలి, నాకేమేం కావాలి, మన పిల్లలకి ఏమేం కావాలి, మన భర్తకి ఏమేం కావాలి, మరి అది విన్నప ప్రార్థన. విన్నవించుకోవాలా ప్రభువునికి, అంటే మొరపెట్టాలి. తర్వాత కృతజ్ఞత ప్రార్థన, మనకి దేవుడు ఎన్నో ఇస్తున్నాడు కదా, ఇల్లు, పిల్లలు, పెళ్ళి, వివాహము, ఆస్తులు, అంతస్తులు, మరి అన్నీ ఇస్తున్నాడు మనకి దేవుడు. ఆరోగ్యము, సిరి సంపదలు అన్నీ ఇస్తున్నాడు. కాబట్టి దేవునికి కృతజ్ఞత ప్రార్థన చెప్పాలి. మనం అన్నీ చేస్తాం కానీ కృతజ్ఞత ప్రార్థన చేయం. కృతజ్ఞత ప్రార్థన చేసి, ప్రభువా థ్యాంక్స్ నాయనా, నువ్వు నాకు ఇవన్నీ ఇచ్చావని ఆయనకి కృతజ్ఞత చెప్పి ప్రార్థన చేయాలి. ప్రభువే కృతజ్ఞత అర్పించారండి. మరి 5 రొట్టెలు 2 చేపలు అప్పుడు అందరికి భోజనం పంచిపెట్టేటప్పుడు ముందుగానే కృతజ్ఞత చెప్పారు ప్రభు. మనం అలా మనకు జరిగిన వాటన్నిటిని బట్టి కృతజ్ఞత చెల్లించి దేవునికి స్తోత్రం చెప్పాలి. మరి సాక్ష్యం చెప్పాలి. అందరిలో కృతజ్ఞత, నీకు ఏమేం చేశాడు దేవుడు, అందరికి సాక్ష్యం చెప్పాలి. పశ్చాత్తాప ప్రార్థన, మనం చేసిన పాపాలన్నిటి కొరకు పశ్చాత్తాపడి ఏడ్చి కన్నీరు విడిచి, ప్రభువా నేను పాపిని అని, అబ్బా తండ్రి అని మొరపెట్టి దేవుని ముందు పశ్చాత్తాపడి మన పాపాలన్నీ వదులుకోవాలండి. వదులుకొని మారు మనసు పొంది రక్షణ పొందాలి. తర్వాత విజ్ఞాపన ప్రార్థన, మనం విజ్ఞాపన చేయాలి. ప్రభు ఎదుట 2 చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో పైకెత్తి మొరపెట్టి చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అని చెప్తూ మన విజ్ఞాపన స్తుతి ప్రార్థన, స్తుతి ప్రభువా చేసిన మేలులన్నిటికీ